ఎప్పుడూ భగవంతుడు కేవలం రక్షిస్తాడు అనుకోవడం పొరపాటు, అవసరమైతే శిక్షిస్తాడు కూడా అని చెబుతున్నాడు ఆయన. భగవంతుడు అంటేనే రక్షణ అనుకోవద్దు. మంచి చేసిన వాళ్ళకే రక్షణ, చెడ్డ పని చేసిన వాళ్ళకి శిక్ష ఉంటుంది ఖచ్చితంగా. పైగా ఆయన దయ ఎలా ఉంటుంది, ఆయన పద్ధతి ఎలా ఉంటుంది అంటే చెడ్డ పని చేయగానే శిక్షిస్తాడు, మళ్ళీ ఆ తప్పు ఒప్పుకొని నేను ఇంకెప్పుడు చెయ్యను అంటే వెంటనే రక్షిస్తాడు. ఆయన ఏమి కక్ష కట్టే మనిషి కాదు, ఎప్పుడూ జరిగినవన్నీ గుర్తుపెట్టుకుని ఇప్పుడు దెప్పుకునే రకం కాదు. అవన్నీ భగవంతుడి మనస్సులో ఉండవు. అందుకనే కవి చెబుతున్నాడు, అతడర్థిన్ మృక్కినంగాచి ప్రాక్తన శౌర్యాధికు చేసి దుష్టు నడపంగా శిష్టు రక్షింప రంజనతో ఎప్పుడు వేచియుండు. వీరేశ్వర, నీ ఆజ్ఞాశక్తి ఎటువంటిదంటే దుష్టు నడపంగా శిష్టు రక్షింప రంజనతో ఎప్పుడు వేచియుండు. ఎప్పుడూ భగవంతుడు కేవలం రక్షిస్తాడు అనుకోవడం